సర్కార్ వింత చేష్టలతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తామని, పాత పెన్షన్ రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు పాత పెన్షన్లు రికవరీ చేయాలంటూ పెన్షన్దారులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 200 మందికి పైగా లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబ అందజేస్తారు. సాంబ, చెప్పండి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 200 మందికి పైగా లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది మనకి. అసలు ఎందుకు ఈ పెన్షన్ కి సంబంధించి నోటీసులు జారీ చేశారు? డీటెయిల్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 200 మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్ రికవరీ సొమ్ము చెల్లించాలి, తిరిగి చెల్లించాలి, గవర్నమెంట్ కి చెల్లించాలని ఒక టైం ఫ్రేమ్ వారం రోజుల్లోగా చెల్లించండి అనేటువంటి ఒక టైం బాండ్ తో కూడినటువంటి నోటీసులను రేవంత్ సర్కార్ ఇప్పటికే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే పెన్షన్ లబ్ధిదారుల్లో చాలా మంది వరకు 60 నుంచి 60 ఏళ్ల పైబడిన వాళ్లే ఉంటారు. ఆ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి లేటెస్ట్ గా సర్వ్ చేసినటువంటి నోటీసులు కూడా 80 ఏళ్లు, 75 ఏళ్లు పైబడినటువంటి వృద్ధులు, ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ఆసరాగా అండగా ఉండాల్సింది పోయి వారి దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేయాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అదే కాకుండా ఎన్నికలకు ముందు అడిగిన వారికి, అడగని వారికి పెన్షన్లు ఇస్తాం, రెట్టింపు పెన్షన్లు చేస్తామని చెప్పి ఇబ్బుడు ముబ్బిడిగా హామీలు ఇచ్చారు. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకముందు పెన్షన్ విధానాన్ని రెట్టింపు చేస్తాం, ఇప్పుడైతే ఏదైతే కేసీఆర్ ఇస్తున్న పెన్షన్ ని రెట్టింపు చేస్తామని చెప్పారు. అట్లాగే కొత్తగా కొంతమందికి కూడా పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇవేవి జరగకపోగా ఉన్న పెన్షన్లను కూడా ఎత్తేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలుగా వస్తుంది, 7 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు పెన్షన్ రెట్టింపు చేసిన పెన్షన్ ఏ ఒక్క లబ్ధిదారికి అందజేయలేదు. కానీ పాత లబ్ధిదారులకు సంబంధించినటువంటి పెన్షన్ ని ఎత్తివేయాలనేటువంటి ఒక కుట్ర దాగినట్టుగా కనపడుతుంది. ఈ ఆతృతలో ఎవరెవరికి నోటీసులు ఇస్తున్న అంశాన్ని కూడా పట్టించుకోకుండా 80 ఏళ్లు పైబడినటువంటి వృద్ధులకు, పక్షవాతం వచ్చినటువంటి వారికి, రకరకాల వ్యాధులు కారణాలతో మంచం పట్టినటువంటి వారిని వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఇవ్వడం అనేది తీవ్ర వివాదాలు దారితీస్తుంది. ఇదే కాదు, రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధు నుంచి రైతు భరోసాగా మారినటువంటి రైతులకు సాయం చేసే అంశంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర జాప్యాన్ని పాటిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. అభిప్రాయ సేకరణ వర్క్షాప్ పేరుతో గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి జాప్యం కేవలం రైతులకు చెల్లించాల్సినటువంటి సాయం నిధులను ఎగ్గొట్టేందుకు జరుగుతున్నటువంటి ఒక ప్రహసనలాగా కనపడుతుంది. ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. కొత్త పెన్షన్లు ఇస్తారో చెప్పరు, పెంచినటువంటి రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పరు, ఎవరికి ఇస్తారో చెప్పరు. ఈ ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణంలో పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బాధితులుగా, ప్రజలను దొంగలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేట్టుగా కనపడుతుంది. ఎందుకంటే లబ్ధిదారులకు మీరు అక్రమ పద్ధతిలో పెన్షన్ పొందారు అని చెప్పడం అంటే ప్రజలను దొంగలు చేసేటువంటి ఒక కోణం కనిపిస్తోంది. ఇది మళ్ళీ వారం రోజుల్లోపు తిరిగి కట్టాలని. ఎందుకు అంటే కేవలం పెన్షన్ లబ్ధిదారులు ఎవరు కూడా ఆస్తులు ఉన్న వాళ్ళు ఉండరు. ఒకరు ఇద్దరు వచ్చినటువంటి పెన్షన్ మీద బ్రతికేటువంటి ముసలమ్మలు, ముసలయ్యలు, తాతవాళ్ళు, అవ్వవాళ్ళు ఉంటారు. వారిని కూడా ఈ డబ్బులు రికవరీ చేయాల్సిందే, ఖచ్చితంగా కట్టాల్సిందే అనేటువంటి ఇవ్వడం, కానీ ఇటువంటి నోటీస్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అట్లాగే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు ఇప్పటి వరకు విడుదల చేయకపోగా చాలా చోట్ల, చాలా జిల్లాల్లో కూడా రైతు బంధు ద్వారా మీరు పొందినటువంటి లబ్ధిని వెనక్కి ఇచ్చేయండి అంటూ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ప్రభుత్వంలో కొత్త లబ్ధిదారులు లేకపోగా పాత లబ్ధిదారులను వేధింపులకు పాల్పడుతున్నారు. పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి నోటీసు సర్వ్ చేయడం, ఆ నోటీసు డబ్బు రికవరీ చేయమన్నాం. ఆ రికవరీ చేసేటువంటి సందర్భంలో కనీస మానవీయ కోణం పాటించాలనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ సర్కార్ మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 80 ఏళ్లు, 70 ఏళ్లు పైబడినటువంటి వృద్ధులు, పక్షవాతం వచ్చినటువంటి వారికి కూడా ఈ నోటీసులు వెళ్ళటం, ఈ నోటీసుల నుంచి డబ్బులు వారం రోజుల్లో కట్టాలని చెప్పడంతో వారంతా బాధితులంతా లబోదివ్వమంటున్నారు. రేవంత్ సర్కార్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొత్త పెన్షన్ వస్తుంది, తలా 4,000 రూపాయలు వస్తాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అవ్వలు, తాతలు ఇప్పుడు ఉన్న పెన్షన్ ఎగ్గొట్టి పాత డబ్బులు, ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత డబ్బులు కూడా తిరిగి చెల్లించమని చెప్పడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు. మమతా. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు కాంగ్రెస్ పాలన ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందన్నారు. వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు కేటీఆర్.